చరిత్ర పుటల్లో కలిసిపోతుందనుకున్న ఆర్టీసీకి ఈ పథకం ప్రాణం పోసింది. ఈ పథకం కింద ఆడబిడ్డలకు ఈ 20 నెలల్లో 6,790 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ 6,790 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్పొరేషన్కు అందించడం ద్వారా ఆర్థికంగా చిన్న భిన్నమైపోయిన ఆర్టీసీ సంస్థను 50,000 మంది కార్మికుల కళ్ళల్లో ఈనాడు మనం ఆనందం చూడగలుగుతున్నాం. ఆ కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలోనే జీతభత్యాలు అందించగలిగిన ఆర్థిక పరిపుష్టి ఈనాడు కార్పొరేషన్కు అందింది అనంటే ఈ పథకం ఎంతో ఉపయోగపడ్డది కార్మికులకు కూడా అని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపుగా 200 కోట్ల పైచిలుకు మహిళలు బస్సులలో ఉచితంగా ప్రతిరోజు ప్రయాణాలు చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,689 కోట్ల రూపాయలను ఈ 20 నెలలలో సమకూర్చడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, యువ తెలంగాణ శక్తికి ప్రతీక. గడిచిన 10 ఏళ్లలో యువతను మత్తుకు బానిసలను చేసే కుట్ర జరిగింది. ఈ కుట్రని మేము ఛేదించాం. ఇవాళ తెలంగాణలో గంజాయి డ్రగ్స్ అనే మాట వినబడడానికి వీలు లేదు. ఈ విషయంలో కఠినంగా మా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈగల్ పేరుతో ఏర్పాటైన వ్యవస్థ రాష్ట్రం నలుమూలల నిశితంగా నిఘా పెట్టింది. గంజాయి కానీ డ్రగ్స్ మాయగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం ద్వారా ఆ నిరుద్యోగ యువకుల కళ్ళల్లోనే కాదు, వాళ్ళ కన్న తల్లిదండ్రుల కళ్ళల్లో ఈరోజు ఆనంద వెలుగులను చూడగలుగుతున్నాం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 60,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, అదే కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్ని కూడా పూర్తి చేసి తొందరలోనే ఈరోజు ఈ నియామకాలను చేపట్టబోతున్నాం. అదేవిధంగా పేదలకు విద్యను అందించే ఉద్దేశంతో డిఎస్సిని కూడా పూర్తి చేసి దాదాపుగా 10,000 పైచిలుకు టీచర్ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం వేగంగా ముందుకు వెళుతుంది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా దాదాపుగా 1,00,000 పైగా మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తద్వారా 1,00,000 పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడాన్ని ఈ సందర్భంగా సంతోషంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టుల లక్ష్యాలను నిర్దేశించుకొని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణానది, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు, తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా, గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది, గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా
ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి.